ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి చేరేలా చూడాల్సిన బాధ్యత సంఘ కార్యవర్గ సభ్యులపై ఉంటుందని, కులం ఒక బలగంగా పంచాలని ప్రభుత్వ పాతి శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో జరిగిన జిల్లా ముద్రా సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు సిరిసిల్ల అంబేద్కర్ కు ముదిరాజ్ కులస్తులు పూలమాలలు సమర్పించి అక్కడి నుండి విజయోత్సవ ర్యాలీగా కళ్యాణ లక్ష్మి గార్డెన్ వరకు చేరుకున్నారు. అనంతరం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముదిరాజ్ కులస్తులు అందరూ కలిసికట్టుగా మొన్నటి ఎన్నికల్లో ఎన్నుకున్న నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఉన్న ముదిరాజ్ కులస్తులకు నూతన కార్యవర్గం ఒక దిక్సూచిగా అండగా ఉండాలన్నారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూడాలని, రాబోయే రోజుల్లో ముదిరాజుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ముదిరాజ్ కులస్తులంతా కలిసికట్టుగా ఉంటూ ఇతర కులాల్ని కలుపుకొని ముందుకు సాగినప్పుడే ఆ ప్రజాప్రతినిధి అన్ని రంగాల్లో రాణిస్తాడని అన్నారు. గ్రామాల్లో ప్రశ్నించే గొంతుకలకు విలువ ఎక్కువ ఉంటుందని, వారు రాజకీయాల్లోకి రాణించగలుగుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాధికార దిశగా పయనించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, ప్రధాన కార్యదర్శి సరుగు నరేష్, ఉపాధ్యక్షులు గొడుగు లక్ష్మీ నరసయ్య, స్రవంతి, దేవేందర్, సంభాల దేవరాజు, రేగుల రాజకుమార్, కోశాధికారి కంకణాల శేఖర్ బాబు, కార్యవర్గ సభ్యులు రమేష్, నరేష్, శంకర్, పరశురాములు, చంద్రశేఖర్ తో పాటుగా ముఖ్య అతిథులుగా పిట్టల రవీందర్, చొప్పరి రామచంద్రం, పరీక్ష హనుమాన్లు, జిల్లా వెంకటస్వామి, కోడి అత్తయ్య, బొజ్జ కనకయ్య, రెడ్డబోయిన గోపి, రేగుల మల్లికార్జున్, కర్నాల భద్రాచలం, తునికి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చొక్కాల రాము గారిని పోరాట పరిమళలు ఎందుకంటున్నారంటే, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే నాతో కలిసి నడిచిన వ్యక్తి తమ్ముడు చొక్కాల రాము. అంతేకాకుండా జిల్లా ఉద్యమ సాధనలో ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ జిల్లా నేను మీకు ఇవ్వలేనని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఖరాఖండిగా చెప్పినప్పటికీ కూడా ఆ ఉద్యమంలో ఎంతో ధైర్యంతో ముందుకు సాగి ఆ జిల్లా ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి చొక్కాల రాముకు ఇలా ముదిరాజు సంఘ సభ్యుల యొక్క సమస్యల పరిష్కారంలో కూడా అంతే పోరాట స్ఫూర్తితో ముందుకెళ్ళి మీ సమస్యల సాధనలో ముందుంటాడని భావిస్తూ, అలాగే అతనితో పాటు ఎన్నికైన సరుగు నరేష్ గారు, వారితో పాటు ఎన్నికైన ప్రతి ఒక్క సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మీరందరూ కూడా మీ సంఘానికి, మీ సమాజానికి, అలాగే మీ కులానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక విశిష్ట సేవలు అందించాలని కోరుకుంటూ వారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఏదైతే ప్రభుత్వ పరంగా కానీ, అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ మీకు అన్ని వేళలో కూడా మేమందరం కూడా, అంటే పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మీ అందరికి కూడా సుపరిచితుడు. అన్న అంటే నేనున్నా అని చెప్పి మీకు అల్లె వేళలా అందుబాటులో ఉండే వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు. అలాగే ఇవాళ ఇక్కడ నేను కానివ్వండి, మీ యొక్క అందరి సహాయ సహకారాలతో ఇవాళ జిల్లా పరంగా కానివ్వండి, రాష్ట్ర పరంగా కానివ్వండి, ప్రతి సమస్యలో కూడా మేము పాలు పంచుకొని మీ సమస్యల పరిష్కారానికి మా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంతకుముందు పెద్దల పరిశ్రమలు గారు చెప్పారు, మా ఊళ్ళోనే, మా సొంత ఊళ్ళో మా ముదిరాజు బిడ్డ గొడుగు శంకర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే సావిత్రిబాయి పూల యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నారు, మాకు సిరిసిల్లలో, అంటే సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే యొక్క విగ్రహానికి స్థలం కావాలి, దాని గురించి మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. తప్పకుండా అంతకు ముందు కూడా మేము చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, తప్పకుండా దాని యొక్క మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, అంతేకాకుండా జిల్లాలో అన్ని కుల సంఘాలకు కూడా భవన నిర్మాణానికి స్థలం ఇచ్చారు. మాకు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి కూడా మీరు సహకరించాలని కోరినరు. తప్పకుండా అన్ని వేళలా మీకు అండదండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఈరోజు ఆ పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తూ రాబో రోజుల్లో మేమంతా ముదిరాజుల సంక్షేమానికి పాటుపడతాం, ముదిరాజుల సంఘ అభివృద్ధికి పాటుపడతాం,
ముదిరాజులు ఎక్కడ ఏ ఇబ్బందులున్నో కష్టాలను మేము వారు వింటూ ఉంటాం అనేటువంటి మాటనిచ్చినటువంటి వారందరికీ కూడా సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి, సాంఘిక దురాచారం రూపుమాపడానికి ఈరోజు బాల్య వివాహాలు అరికట్టేటువంటి కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందజేయడంలో సఫలీకృతమైతే మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. సంఘ అభివృద్ధికి తోడ్పడుతూ సంఘంలో కష్టాల వారి వెంట మీరు నిలబడినట్టయితే మనం కులాన్ని ఓ బలంగా చూస్తాం, కులాన్ని ఓ బలంగా చూస్తాం, తర్వాత బలగంగా కూడా కాపాడుకుంటాం. కులం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. కులం బలం ఓ బలగంలాగా ఎవరైనా కష్టాలు ఉన్నారంటే మనకు మనం గట్టిగా నిలబడి ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి కార్యక్రమంతో పాటు ఇప్పుడు మనం ఐక్యంగా ఉండి ఈరోజు రాజ్యాధికారం దక్కించుకోవాలనుకుంటున్నాం. రాజ్యాధికారం రావాలంటే ఒక మన కులంతోనే కాకుండా ఇతర కులాలు ఉన్నటువంటి వారిపైన కూడా మన ప్రేమ ఔదార్యాన్ని చూపుతూ వారి యొక్క ఆలోచన విధానం కూడా మన వైపు తిప్పుకొని రాబో రోజుల్లో రాజకీయ ఎన్నికల కృషి చేసే ప్రయత్నం, విద్యలో కూడా ఉపాధిలో కూడా లేదు ఉద్యోగాల్లో కూడా తగిన ప్రాధాన్యతను తీసుకునేటువంటి క్రమంలో మనం ముందుకు వచ్చినట్టయితే తప్పనిసరిగా దేన్నైనా ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి వచ్చేటువంటి అవకాశ మార్గాలు తప్పనిసరిగా మన ముందున్నాయి. ఆనాటి రోజులు కావు, చైతన్యం వచ్చింది. ఆ చైతన్యంలో నువ్వు నేను తేడా లేదు. కాస్త చదువు ఉండి కాస్త గుండె ధైర్యం ఉండి ప్రశ్నించే వాడికి ప్రజలు తప్పనిసరిగా గుర్తింపిస్తారు, ప్రజలు తప్పనిసరిగా పట్టం కడతారు. నేను గమనించండి, గ్రామంలో ఏదైనా ఒక సంస్థపై గట్టిగా నిలబడి నిలదీసిన యువకుడు తర్వాత జరిగే ఎన్నికల్లో వార్డు మెంబర్ అవుతున్నాడు, లేదా సింగిల్ నుండి డైరెక్ట్ అవుతున్నాడు, లేదా సర్పంచ్ అవుతున్నాడు, తర్వాత ఎంపీటీసీ అవుతున్నాడు. ఇది మనం కళ్ళ ముందు చూసినటువంటిది. సమాజంలో జరుగుతున్న తప్పును చూస్తూ ఏమో నాకెందుకు అనుకున్నటువంటి వాళ్ళు వెనుకబడిపోతున్నారు తప్ప సమాజ పోకడలో ఏదైతే పొరపాటు ఉంటే దాన్ని నిలదీయడానికి ముందుకు వచ్చేటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి వారిని ప్రజలు గుర్తిస్తున్నారు. అందులో మనం ఉండాలన్నమాట సందర్భం చెప్తూ దానికి ప్రాంతంలో మీకు తోడుగా నేను నిలబడతా, నేను ఉంటానన్నమాట సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడే క్రమంలో, నీతి నిజాయితీకి ధర్మం వైపు నిలబడే క్రమంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ నాకు కానీ లేదా మహేంద్ర దృష్టి తీసుకుపోయినా తప్పనిసరిగా మీ పక్షాన నిలబడడంలో నేను ఉంటానన్నమాట సందర్భం చెబుతూ సాటి బీసీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఉపాధి పరంగా ఉద్యోగ పరంగా విద్య పరంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకున్నటువంటి అనేక వేదికల మీద మాట్లాడుతున్నటువంటి మనం ఒకరికొకరం తోడుగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది. కాబట్టి మనంతా కూడా జాగ్రత్తగా రాబో పరిణామాల్ని రాబో సంవత్సరాల్లో కొద్దిగా ఓపికతో వాళ్ళు చేసి మన వైపు మన ఆలోచన వైపు ఉన్నటువంటి వారి వెంట నడవడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి సందర్భం ఆసన్నమైన మాట కూడా సందర్భంగా చెబుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఇంతకుముందే కేకే మహేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడాడు. చొక్కాల రాము తెలంగాణ ఉద్యమంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటులో కానీ పోరాటం చేసిన సందర్భంలో గుర్తుందని బహుశా అందుకోనేమో ఈరోజు మీ ముద్దురాజందరూ కూడా జిల్లా అధ్యక్షులు గుర్తించి ఆయన అధ్యక్షుడికి ఇచ్చాడని చెప్పాను. అడిగే పనిచేసే వాడికి తప్పనిసరిగా సందర్భం వచ్చినప్పుడు ప్రజలు పట్టం కడతరానికి నిదర్శనంగా ఈరోజు మన ముద్దురాజులు ఉన్నటువంటి మన బిడ్డనే మన కళ్ళ ముందు సాత్కరిస్తున్నటువంటి సందర్భాన్ని దయచేసి గుర్తుంచుకొని మిగతా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పరిశ్రమలో కూడా అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా చెప్పిన సందర్భం చాలా మంది పేరు తీసుకుంటే అంటే మనం ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యలే పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటే తప్పనిసరిగా గుర్తింపు వస్తుందని నిదర్శనంగా ఓ రకంగా నేను కూడా మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నా వెనుక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను కూడా 87లో విద్యార్థి దశలు పూర్తయి గ్రామానికి వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ఆ స్థానంలో ఈ స్థానంలో కార్యక్రమం మీరు కూడా నిలబడుతున్నందులో మీకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రాంతంలో ఈ ప్రాంతం వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు మన బిడ్డ గెలవాలి, ఈసారి గెలిచి తీరాల్సిందని చెప్పండి గట్టిగా నిలబడి అందరూ కూడా ఉండడం వల్ల మీ మధ్యలో ఉద్భవించినటువంటి ఒక బీసీ బిడ్డగా మీ ముందు సాక్షి నిలబడినటువంటి సందర్భం. అందుకే ఈ పదవిని ఈ
ఈ ప్రాంతానికి అభివృద్ధి కానీ మన వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్తూ మన కులాన్ని మనం కాపాడుకుంటూనే ఇతర కులాల ప్రేమ ఔదార్యం చూపించుకున్న నాడే వారి ప్రేమను పొందిన నాడే మనం గ్రామాల్లో సర్పంచ్ కావద్దాం ఎంపీటీసీ కావద్దాం తప్ప మన కులం ఉందని చెప్పిన బలంతో ఆలోచన చేస్తే కొంచెం ఇబ్బందికర వాతావరణం ఎదురైతే ఆకులను కూడా ఆలోచించి అందుకే అన్న కులం బలం ఓ బలగల్లాగా చూస్తూ ఇతర కులాల ప్రేమను మనం చూడగొట్టు భవిష్యత్తులో ముందుకు పోయేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన మాట సందర్భంగా యాసంగి సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎగువ మానేరు చివరి ఆయకట్టు వరకు నీరందించే దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ నీటి విడుదల కోసం జీవోను విడుదల చేయించినట్లు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. కొంతమంది ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీ రైతులకు నీరందించడంలో, రుణమాఫీ చేయడంలో, బీసీ బంధు అందించడంలో పూర్తిగా విఫలమైందని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అటు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రోజు రోజుకు వారి ఉనికి కోల్పోతున్నామని భయంతో అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే సహించలేదని హస్తం పార్టీ నేతలు తీవ్రంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలిగిన నిరుపేదల పార్టీ అని వెల్లడించారు. అంతేకాకుండా రైతులకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని మరోమారు గుర్తు చేశారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ అందించి రైతులను ఆదుకుంటే నేడు రేవంత్ సర్కార్ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేశారని వెల్లడించారు. అంతేకాకుండా ఎగువ మానేరు ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరును అందించేందుకు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంబంధిత జీవోను విడుదల చేయించాలని, యాసంగి సాగుకు నీటి కోసం రైతులు అధైర్యపడవద్దని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టేని అంజన్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలుముల రామరెడ్డి, నాయకులు కొండలరెడ్డి, వీటి నరసింహులు, లింగంపల్లి ఎల్లాగౌడ్, తలారి నరసింహులు, మిరుదొడ్డి భాను, నాయకులు తదితరులు కలరు. మరి ఈ యొక్క రైతు బంధు పథకం అయితేనేమి, మరి రైతుల గురించి ఆలోచన, రైతులు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి పట్ల మంచి ఆలోచనతో ఉన్నారు. మరి నిన్నటి రోజున ఇక పులెచ్చింది, ఇక జింకలాగమైతే మేకలాగమైతే అని చెప్పి ఏదో ఫామ్ హౌస్లా ఉన్న నాయకుడు మరి నేను బయటకత్తే మొత్తం ఘోరంగా ఉంటుందని మాట్లాడుతున్నారు. మీరు బయటకత్తే ఘోరం కాదు, బయటకు రారి, రైతుల పట్ల నిలబడండి, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మాట్లాడండి. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినాం, మీరు మాట్లాడడానికి మేమే అసెంబ్లీకి రమ్మానంటున్నాం. ఫామ్ హౌస్లో అనుకొని మాటలు మాట్లాడు కాదు. దయచేసి కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి వచ్చి మీ యొక్క ప్రతిపక్ష హోదాను నిరూపించుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇక కొంతమంది చోటా మోటా నాయకులు మరి వాళ్ళు ఇక సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతురో తెలుస్తలేదు. ఓడు అత్తడు రైతు బంధు పడతలేదు అంటుడు, ఓడు అత్తడు ఎవరిని ప్రజలను పట్టించుకుంటలేరు అని చెప్తున్నారు. మరి పట్టించుకొని వాళ్ళ దగ్గరికి పోయి మరి దేని గురించి పట్టించుకోలేదని చెప్పి మీరు తెలియజేయాలి. కానీ వట్టి అనవసరంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్, కొంతమంది నాయకులకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే నాయకులకు మేము మిమ్మల్ని ఖచ్చితంగా మరి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టుడు కాదు, మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి ఇది కావాలని చెప్పి మీరు అడగాలి తప్ప వట్టి అనవసరమైన పోస్టులు పెట్టి దిమాగ్ ఖరాబ్ చేసుకోకూడదు అని చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడగగానే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారు అడగగానే ఎగువ మానేరుకు నీళ్లు నింపేందుకు కృషి చేసినటువంటి మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ రైతాంగం అనేది ఎగువ మానేరు ప్రాజెక్టు మీద ఆధారపడ్డది. ప్రధానమైన జలాశయమైనటువంటి ఎగువ మానేరు నిండితేనే అక్కడ నీళ్ళుంటేనే మన రైతులకు సంతోషం ఉంటుంది, రైతులు హ్యాపీగా ఉంటేనే రాజ్యం బాగుంటుంది అనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా ఓన్లీ భారతదేశంలోనే రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవాళ రైతులకు కనీసం గత ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలో కూడా ₹1,00,000 25,000 మాఫీ కూడా ఇవ్వలేదు. ఇవాళ 2 లక్షల ఏకకాలంలో 2 లక్షలు చేసినా కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్లకు అర్థం కాక అసలు ఏంటి వాళ్ళు అయోమయం ఉన్నారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కాక సోషల్ మీడియా పెట్టుకొని అడ్డమైన పోస్టులు పెట్టుకుంటా ప్రజలను తప్పుదారి పట్టించే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దయచేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు వాళ్ళు చేసే ఈ విధంగా మాట్లాడుతున్నది కూడా. 2 లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం చేసిందా మీరు కూడా ఆలోచించాలి. ఒక్కసారి చేయాలంటే ఎంత బడ్డీన పడుతుంది ప్రభుత్వం మీద కూడా, ఎన్ని కోట్లు ఇలా
రైతులకు కేటాయించిండు. అసలు వడ్లకి ఏనాడన్నా బోనస్ ఇచ్చిన ఉందా? ఏనాడన్నా ఏ ప్రభుత్వం ఇచ్చిందా? సన్న వడ్లకు ఓన్లీ 500 బోనస్ ఇచ్చిండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. అది ప్రభుత్వానికి కూడా మీరు సహకరించాలి. రైతులు తప్పకుండా రైతు భరోసా కూడా పడుతుంది, 100% పడతాయి. ఆర్థికంగా కూడా ఈ మధ్య 2 రోజుల స్టార్ట్ 3వ డేట్ నుంచి కూడా అవి కూడా వేస్తూ ఉంటారు. రైతులు కూడా సహకరించాలి, రైతులు కూడా అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రైతాంగానికి నీరు అందిస్తలేరు, విద్యుత్ ఇస్తలేరు, బీసీ బంద్ లేదు అని అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వారి ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీపై బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి సన్నాసులారా, ఈ దేశానికి అన్నం పెట్టింది, ఇల్లు కట్టించింది, విద్యుత్ తెచ్చింది, విద్య చెప్పింది, వైద్యం అందించినటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడవలసిందిగా చెప్తా ఉన్నాను మీకు. ఇవాళ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఉచితంగా రైతాంగానికి విద్యుత్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి విద్యుత్ అందించినటువంటి గొప్ప ప్రభుత్వం గనుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మర్చారని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా రైతాంగానికి ఏక మొత్తంలో రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు రాజశేఖర రెడ్డి మంత్రివర్గమే కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రివర్గమే కావచ్చు, ఏక మొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి వరి ధాన్యానికి కూడా 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులకు కూడా వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక రైతాంగానికి నీరు ఇస్తలేరు అంటారు. మరి ఇలా ఈ ప్రాంతంలో నేనే ఉన్నా ఒక మండలాధ్యక్షునిగా, నేను ఒక రైతు బిడ్డను. మరి ఇక్కడ రైతాంగానికి నీరు తక్కువైతుంది. మరి ఫిబ్రవరి రాగానే మరి పొలాలకు నీరు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో మా కేకే మహేందర్ రెడ్డి గారికి విన్నవించుకోగానే మరి కేకే మహేందర్ రెడ్డి గారు నిన్ననే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి సార్ మాకు అప్పర్ మానేరుకు 0.5 TMC నీరు కావాలి, విడుదల చేయాలని చెప్పగానే వెంటనే మరి మాట్లాడి మరి 0.5 TMC వాటర్ను అప్పర్ మానేరుకు ఇవ్వడానికి ఒకటైతే, మరి ఈ ప్రాంతంలో ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి చెరువు కుంటలు కూడా నింపడానికి మరి మల్లన్న సాగర్ నుంచి నీరు ఇవ్వడానికి కూడా నిన్ననే జీవో జారీ చేసి మరి ప్రభుత్వానికి అధికారులకు కూడా మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై బురజల్లే ప్రయత్నం చేస్తుంది తప్పితే వాళ్ళు వాస్తవాలు గ్రహిస్తలేరు. వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతారు అనే ఉద్దేశంతో మరి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీని ఏదో భద్రం చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారనే తప్పితే మేము మంచి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా గ్రహిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పద్మశాలి కులస్తులు ఘనంగా నిర్వహించారు. మార్కండేయ స్వామి శోభయాత్ర శోభయమానంగా సాగింది. పద్మశాలల ఆరాధ్య దైవం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. నేటి ఉదయం నుండే మార్కండేయ దేవాలయంలో మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం యజ్ఞం నిర్వహించారు. సాయంత్రం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభయాత్ర నేత్ర పర్వంగా కొనసాగింది. పద్మశాలి కులస్తులతో పాటుగా ఇతర కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు శోభయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సాయంత్రం మార్కండేయ దేవాలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర గాంధీ చౌక్, అంబేద్కర్, పాత బస్టాండ్, పెద్ద బజార్ మీదుగా తిరిగి దేవాలయం వరకు శోభయాత్ర సాగింది. మార్కండేయ స్వామి చిత్రపటాన్ని రథంపై ప్రతిష్ఠించి పురవీధుల గుండా ఊరేగుతూ వేడుకలు నిర్వహించారు. మార్కండేయ స్వామి పాటలతో, చిన్నారుల నృత్యాలతో అత్యంతం ఆధ్యాత్మికత వెళ్లి విరిసెల సిరిసిల్ల పట్టణంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభయాత్ర శోభయమానంగా సాగింది. ऋग्वेदाय नमः
महादेवताभ्यो नमः रंभाफला नारिकेलम् श्री कट्ट चंद्रां हिरण्मयीं लक्ष्मीं दातवेदो కొంచెం దగ్గర అన్న కొంచెం బ్యాగ్ తీసుకోండి ఓ తల్లి సైడ్ ఉండు అటు సైడ్ అట్టుండు దగ్గర
విద్యుత్ అంతరాయాన్ని తొలగించేందుకు ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో కరెంటు స్తంభాల కింద ఉన్న చెట్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో విద్యుత్ వైర్లకు చెట్లు బాగా పెరిగి కొమ్మలు తాకడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ రోజు ఉదయం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్మికులు, అలాగే ఎస్ఎస్ సిబ్బంది పాల్గొని రోడ్డుకున్న విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించారు. వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీలో విద్యుత్ అంతరాయం కొరకు కరెంటు తీగల మీద ఉన్న వైర్లను తొలగించడం గ్రామ మేలు కొరకు మేము చేయలేదు. గూడు లేక అద్దె ఇంటిలో వెళ్లలేక రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్ లో గడిపిన ఓ కుటుంబం అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స చేయించుకోలేని స్తోమత లేని ఓ నేతన్న కన్నుమూత. భార్య, 3 పిల్లలు ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్న సంఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలువురిని విషాదాన్ని నింపింది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బిట్ల సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంటికి తీసుకువెళ్లలేక సంతోష్ మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి భార్య శారద, 3 పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు. మృతుడు సంతోష్ కు వారి 5 అన్నదమ్ములతో కలిసి ఉన్న ఇల్లు శిథిలావస్థలోకి చేరడంతో అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. సంతోష్ కు క్యాన్సర్ వ్యాధి రావడంతో పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి సంతోష్ కన్నుమూశారు. దీంతో అతని భార్య మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకొచ్చి రాత్రి అంతా రోడ్డుపైన ఉంచారు. కుటుంబాన్ని మానవతావాదులు ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్టు అవధూత శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ బాలరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజ్జుల రాజులు సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు. దీంతో మండలానికి చెందిన మానవతావాదులు సుమారు 50,000 వరకు ఫోన్ పే ద్వారా ఆ కుటుంబానికి అందించి అండగా నిలిచారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని మండల అధ్యక్షుడు ఎల్ బాలరెడ్డి, స్థానిక ఎస్ఐ గణేష్, సఖీ అధికారులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి పిల్లల విద్య కోసం మరింత మంది మానవతావాదులు ముందుకొచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కానీ ఇన్వాల్వ్ చేసిన పనికి 4 గంటలు అప్లై అయిపోయింది. ఈ ప్రాబ్లం క్రియేట్ కరీంనగర్, హైదరాబాద్ మొత్తం అప్పుడు డేట్ నేనే తిరిగిన. ఈ ఇల్లు కూడా 5 పోతుంది మేడం.
ముస్తాబాద్ ప్రజాప్రతినిధులందరికీ కూడా చేతులు జోడించి నేను వేడుకునేది ఏంటంటే, చనిపోయిన మా పెద్దనాన్న కొడుకు, మా అన్నయ్య, 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉందామంటే నీళ్ళు లేని పరిస్థితిలో కిరాయికున్న చోట తను రాత్రి చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో అద్దెకున్న చోటికి తీసుకెళ్లే పరిస్థితి లేక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో తీసుకొద్దామంటే లోపల కూడా వేసే పరిస్థితి లేదు. రాత్రి నుంచి కూడా మేము ఇక్కడ అంబులెన్స్లో పెట్టుకుని రాత్రంతా ఉన్నాము. దయచేసి ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం అందించి వాళ్ళకు ఒక నీడను కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుతున్నా. దయచేసి ప్రతినిధులారా, 2 ఆడపిల్లలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నాడు. చేసుకుంటే కానీ గడుపులోకి మెతుకులు పోయిన పరిస్థితి ఉంది. దయచేసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. నెల 7న హైదరాబాద్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహిస్తున్న 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శన విజయవంతం చేయాలని ముద్రించిన వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇలా 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ముద్రించిన కరపత్రాలను ఈ రోజు సిరిసిల్లలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వల్ల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. దీన్ని జీర్ణించుకోలేక మాల సామాజిక వర్గం వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అనుకూలంగా ఉన్నాయని, కేవలం ఒక్క మాల సామాజిక వర్గం మాత్రమే వ్యతిరేకిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో మాదిగలంతా ఒక తాటిపైకి వచ్చి మానవ హక్కుల్ని సాధించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ లో జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తిర దేవదాసు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ, జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి మాదిగ, కో కన్వీనర్లు సావనపల్లి రాకేష్ మాదిగ, పసుర భేష్ కుమార్ మాదిగ, దొబ్బల ఆనంద్ మాదిగ, సీనియర్ నాయకులు న్యాయవాది కొల్లూరి ధర్మేందర్ మాదిగ, మాజీ కౌన్సిలర్లు ఆకునూరి బాలరాజు మాదిగ, లింగంపల్లి సత్యనారాయణ మాదిగ, ఆవునూరి వెంకటరాములు, చిట్యాల మధు, కంసాల మల్లేశం మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7 తారీఖు నాడు హైదరాబాదు గడ్డ మీద జరగబోయేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని గౌరవనీయులు మానీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారు పిలుపునివ్వడం, ఈ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మాదిగ జాతి నుంచి, మాదిగ జాతి ఉపకులాల నుంచి తరలి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం మరి మందకృష్ణ గారు ఆయన సహాయ శక్తులకు కష్టపడ్డాడు. దాని ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక మరి జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక సామాజిక ఉద్యమం 100కి 100 జరుగుతున్నదంటే కేవలం అది ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం మాత్రమే. ఎందుకంటే భారతదేశంలోనే రాజకీయ పక్షాలు, విప్లవ పార్టీలు, అన్ని రకాల సంఘాలు, కుల సంఘాలు, ప్రతి ఒక్క సామాజికంగా ఉన్నటువంటి ప్రతి నాయకులు, ప్రొఫెసర్లు అందరూ వర్గీకరణకు మద్దతు చెప్తూ ఉంటే, వర్గీకరణ వద్దని ఒకే ఒక్క జాతి, ఒకే ఒక్క కులం మరి ఈరోజు అడ్డుకుంటూ ఉంది. ఆ ఒక్క కులానికి ఒకటే కుటుంబం మరి దాన్ని శాసిస్తూ ఉంది. ఇటువంటి శాసనాలు, ఇటువంటి విషయాలలో ఇక చెల్లెని చెప్పి ఈ సిరిసిల్ల నుంచి లక్షలాదిగా మరి తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. బస్సులు ఇక అన్ని మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి రేపు 7 తారీఖు ఫిబ్రవరి నాడు హైదరాబాద్ను అష్ట దిగ్బంధనం చేసి మరి వర్గీకరణ సాధించుకోవడం కోసం సాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఇస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 7న తలపెట్టినటువంటి 1,00,000 డప్పుల 1000 గొంతుకల ఓడ పత్రికను మరి ఆవిష్కరించడం జరిగింది. మరి ఏదైతే
వర్గీకరణకు అడ్డుపడుతూ కొంతమంది మాల సోదరులు వర్గీకరణ జాప్యం చేస్తున్నారో మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమై ఒత్తిడి తీసుకురావడం కోసము మరి వర్గీకరణ సాధించుకొని మరి ఆర్డినెన్స్ తీసుకురావడం కోసము అన్నగారు మందకృష్ణ మాది గారు లక్షలాది మందితో ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1,00,000 డబ్బులు 1000 గుంటల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అన్ని కార్యక్రమానికి ఈ జిల్లా నుంచి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి వేలాది మంది మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఆ సభకు హాజరై మరి వచ్చినటువంటి వ్యక్తులు తప్పకుండా సంఖ్యకు డబ్బేసుకొని వచ్చి ఆ విజయవంతాన్ని కార్యక్రమం చేయడం కోసం మీరందరూ కూడా భాగస్వాములు కావాలనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే మరి మన మీటింగ్కు సంబంధించింది ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి, మరి పర్మిషన్ అనేది ఉన్నది, ఎక్కడ ఎవరు ఆపడానికి కూడా వీల్లేదు. కాబట్టి అటువంటి అపోహలు పెట్టుకోకుండా వేలాది మంది మరి సభకు తరలి వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. జై మాదిగ. అనే 1,00,000 డబ్బులు 1000 గుంటలతో మరి మందకృష్ణ మాదిగ గారు మేరకు మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాలలో ఒక మాల కుటుంబం ఉన్నదో ఆ డబ్బున్న కుటుంబమే దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ డబ్బు ఎన్ని రోజులు ఉండదు. దయచేసి మీరు కూడా మా పక్షాన వచ్చి ఇప్పుడు అన్ని బీసీ కులాలు కానీ మైనార్టీ కులాలు కానీ అన్ని కులాలు మాకు సహకరిస్తున్నాయి. కాబట్టి మీ మాల కులాస్తులు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీరు ఎన్ని రోజులు అడ్డమవుతారో చూస్తాం. అది కూడా మేము బయటకు దిగినాడు మీ సంగతి అనేది తెలుస్తుంది. దయచేసి మొదలు చెప్తున్నా, దయచేసి అని. ఎందుకంటే మీరు గిట్ట రాకుంటే సంగతి మేము చూసుకుంటాం. మీరు లక్షల మంది 1000 మంది వచ్చినా కానీ ఒక్కనాడు తీసుకొచ్చారు. మేము ప్రతిసారి ఎన్నిసార్లు బహిరంగ సభలు పెట్టినాం, ఎన్నిసార్లు వర్గీకరణ కోసం పోరాడుతున్నాము. దాదాపు 30 సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం కొట్లాడుతున్నాము. మరి ఈ వర్గీకరణ ఇప్పటి వరకు అయితలేదు అంటే దానికి కారణం మాలలే. ఈ మాలలో అందరూ ఉపసంహరించుకుంటే మరి రేపు పొద్దున వర్గీకరణ అవుతుంది. మాలలో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషులు ఉపసంహరించుకుంటే మాకు రేపు 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు వర్గీకరణ చేద్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నిన్న వార్తలలో చూడడం జరిగింది. దయచేసి అందరూ కూడా ప్రతి మాదిగా ఇంటి నుండి అందరూ కూడా రావాలి. ఎన్ని తప్పులు ఉంటే కానీ ఊళ్ళో అవి తీసుకొని రాని. ఇప్పుడు తప్పులేం కొనుక్కునే అవసరం లేదు. కానీ వాళ్ళందరితో మీరు అందరూ ఎదుర్కొంటూ తప్పులతోని మరి మనం హైదరాబాద్ను దిగ్బంధం చేయాలి. ఎల్బీ స్టేడియంలో పావుల మందం ఉండాలి. 75% మనం రోడ్ల పంట మనం ఉంటాం. అంటే అది ఒక పావుల మందమే. మనం ఇంకా 75% రోడ్ల పంట ఉంటాం. కాబట్టి మా వర్గీకరణ మాకు అవసరము. మేము కోరేది మా ఒక్కరి కోసం కాదు, మా ఉన్నటువంటి మా ఉపకులాల కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఒక ఎస్సీలకే మాకు రావాలని అడుగుతలేము. ఎస్సీలు ఉన్నటువంటి ఉపకులాలు ఎన్నైతున్నారో అన్నీ బాగుపడాలన్న ఉద్దేశంతో మా పద్మశ్రీ మందకృష్ణ మాది గారు పోరాటం చేస్తున్నదానికి మేమందరూ కూడా మద్దతు తెలుపుతూ మరి 7 తారీఖు నాడు అందరం కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. నిరుపేద గ్రామీణ ప్రాంత ప్రజల కోసం నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చింతోజు శంకర్ అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం రోజు పీపుల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమిని చక్రధర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి వైద్యులు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి సూచన మేరకు మండలంలోని నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు గూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి పిల్లల, స్త్రీల నిపుణుల వైద్యులతో పాటుగా 15 మంది వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్యులు హాజరవుతున్నారని వెల్లడించారు. వైద్య శిబిరంలో వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అవసరమైన వారికి పట్టణ కేంద్రంలోని పీపుల్స్ దవాఖానాలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీ సదవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టెని అంజన్రావు, మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, లింగంపల్లి ఎల్లాగౌడ్, గొప్ప విష్ణు, గిరిధర్రావు, సడిమల భాలియా తదితరులు కలరు. రేపు అంటే ఆదివారం 2వ తారీఖు రోజు ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించుతున్నాము. ఈ మన శ్రీ మహేందర్ రెడ్డి గారు, మరి చక్రధర్ రెడ్డి, మరి బాలరెడ్డి, అందరి ఆధ్వర్యంలో ఈ మెగా నిర్వహిస్తున్న ఇట్టి మెగా శిబిరానికి 15 మంది స్పెషలిస్టులు వస్తున్నారు. ఇట్టి మెగా వైద్య శిబిరానికి ఇక్కడ గూడెము మరి పరిసర గ్రామాలందరూ
ఈ వైద్య సేవలు మీరు వినియోగించుకోవాలి. మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మా హాస్పిటల్కి వస్తే ఉచితంగా స్కానింగ్, ఎక్స్రే అవన్నీ ఉచితంగా పరీక్ష చేయబడను. ఇట్టి సదావకాశాన్ని ఇక్కడి ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముస్తాబాద్ మండలంలోని గూడ గ్రామంలో మన ప్రియతమ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారి సూచన మేరకు మరి డాక్టర్ శంకర్ గారు, రాజారాం గారు వారు మరి మండలంలోని పేద రోగులు ఎవరైతే ఉంటారో మరి వారందరూ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు వివిధ రోగాలకు సంబంధించి దాదాపు 15 మంది డాక్టర్లు వస్తారని వారు చెప్తున్నారు. అదేవిధంగా రోగులకు పరీక్షలు చేసి రక్త పరీక్ష, బీపీ, వివిధ రకాలైనటువంటి ఏ రోగాలైనా ఇక్కడ దానికి సంబంధించిన డాక్టర్లు వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ రోగాలను చూసి నిర్ధారించి మరి దానికి సంబంధించిన స్కాన్ కానీ, ఎక్స్రే కానీ డాక్టర్ శంకర్ గారు మరి ఈరోజు పెద్ద ఎత్తున ఫ్రీగా మరి మున్పెన్నడూ లేని విధంగా మెగా వైద్య శిబిరం ఈరోజు మన మండల కేంద్రంలో గూడెంలో ఏర్పాటు చేయడం సంతోషం. మరి ఆ పేషెంట్లకు సంబంధించిన వైద్య పరీక్షలు కూడా వారు నిర్వర్తిస్తాను ముందుకు రావడం చాలా శంకర్ డాక్టర్ గారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు ఎక్కడ పెట్టినా కూడా మందులు, ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీదవారికి మరి పరీక్షలు కూడా నేనే ఎటువంటి రుసుము లేకుండా ఈరోజు చేపిస్తానని చెప్పడము, ఇక్కడ చూపించుకోవడము, మరి ముస్తాబాద్ పోయి మరి వారి పీపుల్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా ఎక్స్రే కానీ, స్కాన్లు కానీ, విలువైనటువంటి పరీక్షలు కూడా వారు ఫ్రీగా చేస్తానని చెప్పడం వారు నిజంగా అభినందనీయం. మరి ఇట్టి కార్యక్రమానికి కేకే మహేందర్ రెడ్డి గారు హాజరవుతారు. కాబట్టి మండలంలో ఉన్న ఏమైనా వ్యాధులు ఉంటే వారందరూ కూడా వచ్చి రేపు 9:30-10 గంటలకు శిబిరం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వచ్చి వారి రోగాలు నిర్ధారించుకొని ఇక్కడ ఉచితంగా మందులు కూడా ఇవ్వబడతాయి. మరి డాక్టర్ గారు చెప్తున్నారు మంచి డాక్టర్లను, మంచి నాణ్యమైనటువంటి మందులను కూడా, మంచి కాస్ట్లీ మందులను కూడా తెచ్చిస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి సదావకాశాన్ని మీరు వినియోగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు ఆదివారం ఉదయం 9 గంటల నుండి మరి మధ్యాహ్నం 3 గంటల వరకు గూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మరి పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి డాక్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి మేము మహేందర్ రెడ్డి గారు మేమందరం కలిసి వెళ్ళి మరి డాక్టర్ శంకర్ గారిని వారి హాస్పిటల్లో సార్ మరి ఒక మెగా వైద్య శిబిరాన్ని మీరు నిర్వహించాలి అని చెప్పగానే వెంటనే స్పందించి మరి సార్ సండే నాడు పెడదాం, ఇటు 4-5 గ్రామాలకు మరి మధ్యలో ఉంది గూడెం గ్రామం, గూడెంలో పెడదామని వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి రేపు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే డాక్టర్ ఫీజే 200 రూపాయలు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి. మరి ఉచితంగా కూడా 2 లక్షల రూపాయల మందులు కూడా డాక్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో రోగులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇందులో వారు దాదాపుగా 15 మందికి పైగా డాక్టర్లను వివిధ రకాల వ్యాధులకు సంబంధించినటువంటి డాక్టర్లను పిలిచి రేపు శస్త్రచికిత్సలు చేయబడతాయి. దీనిలో ముఖ్యంగా స్త్రీ వైద్య నిపుణులు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్క మండలాలకు సంబంధించిన ఎవరైతే స్త్రీలందరూ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన రోగాలు ఏవైతున్నాయో వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ మందులు కానీ శస్త్రచికిత్స తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలకు కూడా సంబంధించినటువంటి వైద్యులు వస్తారు. కాబట్టి పిల్లలను కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు చికిత్స అందబడుతుందని చెప్పి పేరున తెలియజేస్తూ మరి మందులు కూడా ఉచితంగా ఇస్తారు. కాబట్టి మండల ప్రజలందరూ పాల్గొవాల్సిందిగా మరో విజ్ఞప్తి ఏంటంటే ఎక్స్రేకి సంబంధించింది కానీ ఇంకా ఎండోస్కోప్ అలాంటివి స్కానింగ్ సంబంధించింది కానీ ఇక్కడ లేకున్నా మరుతెల్లారి వాళ్ళ పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ కేంద్రంగా పోతే ఆ రోజు కూడా ఉచితంగా నిర్వహించి మరి మందులు కూడా ఉచితంగా ఆ రోజు కూడా తెల్లవారు కూడా ఇస్తారు. కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ పాల్గొవాల్సిందిగా కోరుచున్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనకు ప్రజలు చర్మగీతం పాడినప్పటికీ చింత చచ్చినా పులుపు చావనట్లు కేసీఆర్ అవాక్కులు చవాకులు మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమై 14 నెలల తర్వాత ఇప్పుడు అవాకులు చవాకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 10 సంవత్సరాల పాలనలో దొంగలు ఊర్లు పంచుకున్నట్లు కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు దొరికినంత దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కి ఇంకా అహంకారం తగ్గలేదని అన్నారు. కవిత బీసీ నినాదం ఎత్తుకోవడం సిగ్గుచేటని 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క బీసీకి పదవి ఇచ్చారని చెప్పాలన్నారు. బీసీలంతా మేల్కొని నీ పార్టీని గద్దెదించేలా చేసిందన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి 1,060 కోట్ల పార్టీ ఫండ్ ఎలా వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్లలో దళితుల ఇండ్లను తీసుకుని వారందరినీ మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. రాజకీయ పరంగా సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నమనేని చక్రధర్ రెడ్డి, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర్యదేవరాజు, కల్లూరి చందన, నీలి రవీందర్, గోనె ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీకి రమ్మన్నాం. సాక్షాత్తు అసెంబ్లీకి వచ్చి ఒక అనుభవమైన వ్యక్తిగా, అనుభవశీలిగా, నేను సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకున్నావు. వచ్చి నీ రాజకీయ అనుభవాన్ని రంగరించి అందులో మంచి చెడ్డలను ఇలా సూచనల రూపాల్లో ఇస్తే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర పోషించమని చెప్పి మా సిఎల్పి నాయకుడైన మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆహ్వానం పలికిండు. కానీ ఎప్పటికి ఎక్కడ రాలే. ఎన్నిసార్లు చెప్పినా రాలే. కేవలం ఒకసారి వచ్చిండు అసెంబ్లీకి. అది కూడా ఇక నేను పోయి సంతకం పెట్టుకుంటే నా నౌకరు వద్దన్న భయం తప్ప ఆయన ప్రజల ప్రేమ మీద రాలే. ఇవాళ ప్రజలపైన ప్రేమ కొద్ది కానీ అసెంబ్లీని ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఆ అసెంబ్లీని నేను గౌరవించాలన్న ఉద్దేశం కొద్ది రాలే ఎక్కడ కూడా. ఇవాళ వారు ఎంతసేపు లేనిపోని నీలాపనిందలు వేసుకుంటూ అల్లునికి ఇలా కూతురుకు వంతాసు వాడే మాదిరినే ఉన్నాడు ఆయన మాట్లాడిన కూడా. కొంచెమన్నా పెద్ద మనిషికి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటున్న వ్యక్తికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది. అలా ఆ 16,000 మిగులు బడ్జెట్ను దొంగలుగా ఊదురు పంచుకున్నట్టు అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, సడ్డకుని కొడుకో దిక్కు, బిడ్డో దిక్కు, ఇలా మనిషికో దిక్కు పంచుకొని తెలంగాణ ప్రాంతాన్ని అష్టదరిద్రంగా చేసింది ఇలా కేసీఆర్ కంపెనీ అండ్ కో. వాళ్ళ కుటుంబం అని వాళ్ళే తప్ప ఇంకొకరు కాదు. వాళ్ళ దేన్ని కూడా వదిలిపెట్టకుండా అవినీతికి తెరలు లేపి ఇలా ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ వనరులను, తెలంగాణ ప్రజలను దోచుకొని ఇవాళ 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్ది, ఆయన కుటుంబ సభ్యులది. ఆయనకు వంతవాడిన 100 మగలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఇన్ని తెలిసి కూడా నేను సపరేట్గా ఊరుకున్నా. నేను లేస్తే మనిషిని కాదు, నువ్వు మనిషి అని వాళ్ళు చెప్తున్నావు. నేను లేవంగా ఎవరు వద్దన్నారు. నువ్వు ఎప్పటికి తాగే పండుకుంటువి. అదే ఇలా చేస్తున్నావు. ఇలా ముసలి పుల్లు కానీ అవి కానీ గిట్లనే అంటే అట. నేను చూసిన ఒకడ బాబా నర్సాపూర్ అడవులలో రాత్రిపూట లారీ గుద్దుకుంటే ఒక చిరుతపల్లి రోడ్డు మీద పడ్డది. దాన్ని కాపాడదామని చాలా మంది పోయినట. పోతే అప్పటికి కూడా పంజాయి సుడుతుందట నేను పులినని చెప్పి నడుచుకోవడానికి. అంటే ఈ మనిషి కూడా ఇంకా కూడా అహంకారం చావాలి. నువ్వు కట్టిన కాళేశ్వరం, సంగమేశ్వర ఇవన్నీ ప్రాజెక్టులు ఏమైనా అడుగుతాడు. ఇలా నువ్వు కట్టిన కూలేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంది. రోజుకు నీ 1,00,000 కోట్ల అవినీతితోని కూలేశ్వరం ప్రాజెక్టు కట్టినవి. ఇలా దాంతో ఎవరికి లాభం ఉంది? అలా ఆ కూలేశ్వరం ప్రాజెక్టు వల్ల నీ యొక్క అవినీతికి నిదర్శనంగా నిలిచి ఇలా సుందిల్లా, అన్నారం బ్యారేజీలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలిపోతుంటే గత ప్రభుత్వం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి నుంచి కాదా ఇవాళ వస్తున్న నీళ్ళు? ఇవాళ నువ్వు కట్టిన ఇవాళ రంగనాయక సాగర్ ఏదో కట్టినట్టున్నావు, నువ్వు మల్లన్న సాగర్ కట్టినట్టున్నావు. దోపిడికి ఆలవాలంగా ఉండాలి కాబట్టి ఆ నీళ్ళు కూడా నింపింది మా కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, శ్రీపాద నుంచి కాదా అని చెప్పి నేను అడుగుతుంది. ఇవాళ ఇంకా మాట్లాడతారు కేసీఆర్ గారు. ఇవాళ వాళ్ళ పాప లేచి నిన్నమన్న వాళ్ళ పాప కేసీఆర్ గారు కూతురు లేచి బీసీ అని చెప్పి కొత్త రాగా పెట్టుకున్నారు. ఇలా నిజంగానే కేసీఆర్ గారు బుద్ధిమంతుడు అన్నట్టయితే ఇలా అధ్యక్ష పదవో, ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంటో, ఎల్పీ లీడరో
ఏదన్నా ఒక్కటన్నా బీసీలకు ఇచ్చిండ్రు అమెరియాల? ఆ రోజు సమగ్ర సర్వేని పెడితివి. సమగ్ర సర్వేని పెట్టి ఆ సమగ్ర సర్వేని ఏ ఒక్క జనానికి కూడా ఎవరికి కూడా చూపించకుండా నీ రాజకీయ అవసరాల కొరకు మాట్లాడుకున్నావు కదా. బీసీ కులగణన మేము చేపడితే ఆ బీసీ కులగణనలో నీ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొలే. ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు ఇలా వాళ్ళు మేల్కొంటే మీ యొక్క పిట్టకథలు కట్టుకథలు ఎవరు వినరని చెప్పి వాళ్ళు రాజ్యాధికారం కొరకు పోరాడతారని చెప్పి ఇవాళ నీ యొక్క కుచిత స్వభావం కొద్దీ ఎవరు కూడా పాల్గొల. కేవలం ఇలా బీసీ రాగం ఎత్తుమని పంపించిన నీ కూతురు కవిత తప్ప. ఇవాళ మళ్ళీ నీ బిడ్డను పంపిస్తూ అప్పుడు ఢిల్లీలో కల్లమ్మని టీఆర్ జైలుకు పోయొచ్చే అది వచ్చి రాగానే నీ కొడుకేమో ఈ కార్ రేసులలో ఉండే మీరందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లలో ఉంటురి, కాళేశ్వరం అవినీతిలో ఉంటురి, ఎలక్ట్రిసిటీ పర్చేసింగ్ కుంభకోణంలో ఉంటురి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నడుస్తున్నాయి. మళ్ళీ నిన్న మొన్న కొత్తగా కవిత గారి భాగవతం మళ్ళీ ఇవాళ కేరళ కూడా ఉంది, కేరళ లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి పేపర్లు రాస్తున్నాయి నిన్న మొన్న. అది తెర మీదకి రాగానే సార్కి మేల్కొచ్చింది, ఇక మళ్ళీ బిడ్డను కాపాడుకోవాలని చెప్పి సార్కు మేల్కొచ్చి ఇలా కొత్త రాగం పరిగెత్తింది కదా. అయ్యా కేసీఆర్ గారు, నిజంగానే ఈ ప్రజల పట్ల నీకు ప్రేమ ఉన్నట్టయితే, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్టయితే 10 సంవత్సరాల విధ్వంసం ఏదైతే నువ్వు చేసినావో అవినీతి అక్రమాలకు నిదర్శనం ఉంది అక్కడ. నీ అవినీతి అక్రమానికి నిదర్శనం, సాక్షాత్తు నిదర్శనం అక్కడ అవుపడుతుంది. ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి. కానీ నీ 9.5 సంవత్సరాల పరిపాలనలో నీ బ్యాంకు బ్యాలెన్సు ఇలా నీ పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు 1,160 కోట్లేమో చూపించింది ఇవాళ. అంటే ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడితే, ఎన్ని క్విడ్ ప్రోకోలకు పాల్పడితే ఆ డబ్బులు ఎలక్షన్ బాండ్ల రూపాలు కానీ అనేక రూపాలు కానీ వచ్చినాయో ఒక్కసారి ఇలా ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ డబ్బులు ఎట్లొచ్చినాయి, ఏ నుంచి వచ్చినాయి, ఏం పని ఎవరికి చేసి పెడితే వచ్చినాయి? ఇలా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది, దేశాన్ని పరిపాలించింది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు మాకు హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ లేదు. మేము నడిపిస్తున్న గాంధీ భవన్ ఇప్పటికి ఇంకా లీజు మీద తీసుకున్నది ఇంకా మేము. నీవేమో హైదరాబాద్లోనే కాదు ప్రతి జిల్లాల్లో కూడా ఇవాళ తెలంగాణ భవన్ల పేరిట నువ్వు అన్నీ కూడా భవనాలు నిర్మించుకొని ఇవాళ నీ అహంకారపూరితమైన ఒక నియంత్రితపూరితమైన అవినీతి పరిపాలనకు తెరలేపడానికి గుడారాలను ఏర్పరచుకున్నట్టు అవపడుతుంది ఇవాళ. అవన్నీ కూడా అక్కడి నుంచి ఏదైనా పార్టీ ఆఫీస్కి ఎకరం తీసుకుంటేవి, ప్రజలకేమో ఇల్లు కట్టడానికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి స్థలాలు దొరకలే. సిరిసిల్లల పాపం ఇక్కడ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు ఇళ్ళు ఇస్తే ఆ ఇళ్ల స్థలాన్ని తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా చేసినావు. అదే ఎకరం భూమిలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నీ తెలంగాణ భవన్ ప్లేస్లో ఆ దళితుల భూములకు దళితులకు దక్కేది కదా. ఆ సోయి లేదు మీకు. ఎక్కడే ఎంతసేపు నీ కడుపు నిండితే దరిద్రం బాయన సందంగా ఇలా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అవినీతి అక్రమాలతో నియంతృత్వ నిరంకుశ పోగడలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి దోపిడీకి తెరలేపి అప్పులపాలు చేసి 7 లక్షల కోట్ల అప్పులపాలు వేసి వాళ్ళ కేసీఆర్ గారు నంగనాచి మాటలు మాట్లాడతాండి. వాళ్ళు కానీ లేస్తాడట, లేచి తాడట, కొట్టుడు మొదలు పెడితే ఇక ఇంత పెద్ద ఆయన నువ్వు కొట్టుడు మొదలు పెడితే నేను కొట్టుడు మొదలు పెట్టినామని చెప్పి ప్రజలందరూ ఓడితో నిన్ను కట్టి ఇలా పండబెట్టిన ఇవాళ. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ మార్కండే దేవాలయంలో శ్రీ శివభక్త మార్కండే జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రత్యేక పూజలు చేపట్టి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మార్కండే దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తడక బాలకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శివభక్త మార్కండే జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పద్మశాలి కుల బాంధవులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి పూజలు చేపట్టారు. భారీ ఎత్తున తరలి వచ్చిన మహిళలు మంగళ హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు మహోత్సవ వేడుకలకు రూరల్ సిఐ మొగిలి, ఎస్ఐ గణేష్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు కలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.